ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. హర్ష సాయిలో చీకటి కోణాలు చాలా ఉన్నాయని, ఆ చీకటి కోణాలు బయటపడితే ప్రతి ఒక్కరూ అతన్ని కొట్టడం ఖాయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం కోసం హర్ష సాయి కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు అంటూ ఆయన మీద రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హర్ష సాయిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎందుకు గుప్పమంటున్నాయి అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి మీద రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు హర్ష సాయిలో చీకటి కోణాలు చాలానే ఉన్నాయని, ఆ చీకటి కోణాలు గనక బయటపడితే అతన్ని అందరూ కలిసి కొట్టడం ఖాయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే, మరికొన్నిట్లో మాత్రం హర్ష సాయి ఈ బెట్టింగ్ల యాప్లను ప్రమోట్ చేయడం కోసం కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, అవే విరాళాల రూపంలో ఆయన తన అభిమానులకు కూడా ఇస్తూ ఉన్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ వార్తలకు కారణం ఏంటి? హర్ష సాయిని ఎందుకు టార్గెట్ చేశారు? ఫస్ట్ కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో 10 పాయింట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హర్ష సాయి ఈ మధ్య కాలంలో చాలామంది ఫేమస్ అవుతున్నారు. యూట్యూబ్లలోనో ఇన్స్టాలోనో వాట్ ఎవర్ సంథింగ్ డిఫరెంట్గా కనిపించి, ఈవెన్ రోడ్డు మీద అమ్మే మన కుమారి ఆంటీ కూడా ఫేమస్ అయింది. పాటలు పాడుకుంటూ పల్లీలు అమ్ముకునే ఆయన కూడా ఫేమస్ అయ్యాడు. కచ్చా బాదం, హూ ఎవర్, ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఫేమస్ అవుతారో కూడా మనకు తెలియదు. అవును, అలా ఫేమస్ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళు చిల్లచిల్లగా టీవీలలోనో అక్కడ ఇక్కడనో కనబడడం, వాళ్ళ ఓన్ అకౌంట్లలో ఇంకా ఫేమస్ అవ్వడం. ఒక టైప్ ఆఫ్ మనిషి అయితే 10 మందికి తెలిసేలాగైతే ఫేమ్ అవుతున్నాడు. కొంతమంది సింగర్స్ ఫేమ్ అయ్యారు ఓవర్ నైట్. అలా ఫేమస్ అయిన దాంట్లో హర్ష సాయి ఒకడు. అతని వీడియోలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మందికి అతనికి వచ్చిన డబ్బులన్నీ పంచి పెడతా వస్తాడు. ఫ్రీ పెట్రోల్, ఫ్రీ అది, ఫ్రీ భోజనాలు, ఇంకేవో కొన్ని మంచి పనులు అని చెప్పి చేస్తా ఉన్నాడు. ఆ విధంగా హర్ష సాయి ఫేమస్ అయ్యాడు. తర్వాత తనే డైరెక్టర్ అండ్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశాడు. మిత్రా శర్మ, మన బిగ్ బాస్ లో ఉన్నటువంటి అమ్మాయి కంటెస్టెంట్. ఆ పిల్ల దీంట్లో ఇప్పుడు ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్గా ఆ సినిమా అయితే బయటకు వస్తుంది. ఓవరాల్గా ఆయన కూడా ఇప్పుడు రేపు రాబోయే దాంట్లో ఒక హీరో. అతన్ని కూడా చాలా మంది హీరోగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. అతని పేరు చెప్పి మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అతని దేవుళ్ళ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అంటే రియల్ హీరో రాగైనా ఇతను కూడా రియల్ హీరో అంటూ చాలా మంది ఆయన అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇతడు ఎందుకు ఇస్తాడు డబ్బులు, ఈయన వెనకాల ఏదో ఉంటుంది, ఆ దందా ఉంటుంది, ఈ దందా ఉంటుంది, ఇంకెవడో ఉంటాడు, ఏదో మోసాలు చేస్తున్నాడు, అందుకే ఇస్తున్నాడు, ఈయన చేసే మోసాలను కవర్ చేసుకోవడానికి డబ్బులు పంచుతున్నాడు జనుల సింపతి కోసం, ఇలాంటి వార్తలు కూడా ఉన్నాయి. ఈ కోణం మనం చూడాలంటే పుష్ప సినిమా చిన్న ఎగ్జాంపుల్. అంటే అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఈయనైతే జనాలకు మంచి చేసినట్టు ఇప్పటిదాకా ఉంది. చీకటి కోణాలు అనేవి ఇప్పటిదాకా ఈయన మీద ఎలాంటి మచ్చలు అయితే లేవు, కంప్లైంట్స్ ఏం రాలా. ఇప్పుడున్న ఎలిగేషన్ ఏంటంటే ఈయన ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఇలా ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ, యూట్యూబ్ వల్ల కానీ ఎవరైనా సరే ఒక ఫేమస్ అయితే అతన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అప్రోచ్ అవ్వడం ఖాయం. ఈవెన్ జావలిన్ త్రోలో ఫేమస్ అయిన నీరజ్ చోప్రాని కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. అతను కూడా ఇప్పుడు చాలా అడ్వర్టైజ్లు చేస్తున్నాడు. అవును, అతను యాక్టింగ్ రాదు పాపం తనకి, అయినప్పటికీ చేస్తున్నాడు. ఎవరైనా ఫేమస్ అయితే వాళ్ళని యాడ్ కంపెనీలు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటుంది. అలాగే మొన్న బరెలక్క కూడా, ఆమెను కూడా కొన్ని ఫేస్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ కంపెనీలు కూడా సెలూన్స్ పిలిచి ఆమెకి అందంగా తయారు చేసి ప్రమోట్ చేయించుకున్నారు. కొన్ని నగల షాపులు పిలిచి ఆమెకి ఇలా పెట్టి చీరలు కట్టించి కూడా వాళ్ళు ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీని నమ్ముకొని కూడా కొన్ని టీవీ సీరియళ్ళు, జబర్దస్తులు, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి వాళ్ళు కూడా వాడుకున్నారు. ఇలా వాడుకునే క్రమంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్ అనేది మన దగ్గర నిషేధం. ఎందుకు నిషేధం రా బాబు అని అడిగితే, దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అప్పుల పాలయ్యారు, అలా అయ్యారు, ఇలా అయ్యారు, సర్వనాశనం అయిపోయారు. అట్లాంటి జీవితాలు నాశనం చేసే ఈ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా విలన్లే అని ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో అదొక పెద్ద స్కామ్ లాగా అందరినీ అరెస్ట్ చేశారు. అవునా? జాక్విలిన్ ఫెర్నాండెస్ కానీ వాళ్ళని బోల్డ్ మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు మన తెలుగులో రీసెంట్లీ
విహారయాత్రలు చేసుకునే ఒక ఆయనలాగే విహారయాత్రలు చేసుకునే ఇంకొక ఆయన పైన ఈయన బెట్టింగ్ యాప్లను నమ్ముకొని చేస్తాడని ఒక ఎలిగేషన్ పాస్ చేసి అతని బ్యాడ్ చేసే క్రమం కూడా చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే మన దేశంలో అది నిషేధం. ఎందుకు అంటే దీనికి కారణాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో అది నిషేధం కాదు. అక్కడ జరగట్లేదు ఆత్మహత్యలు, అక్కడ చచ్చిపోవట్లేదు ఎవరు, అక్కడ జరగట్లేదు అక్రమాలు అన్యాయాలు. వాళ్ళు మనుషులే కదా, దేశం డిఫరెంట్ కృష్ణ, అంతే. వాళ్ళు మనుషులే కదా. అక్కడ నిషేధం కాదు, ఇక్కడ నిషేధం. అర్థమైంది, అంతేనా? ఇక్కడ ఎందుకు నిషేధం అంటే నీకు రీజన్ ఉంది. అక్కడ ఎందుకు నిషేధం కాదంటే వాళ్ళు మీకంటే మెచ్యూర్డ్, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మరి మీరు ఎందుకు అర్థం చేసుకుంటారు? మీరు దద్దామలా యాప్ లో డౌన్లోడ్ చేసి డబ్బులు పోగానే ఆత్మహత్య చేసేసుకుంటారా? లాజిక్ లెస్ రీజన్. కాకపోతే మన దగ్గర జూదం అనేది నిషేధం. అవును, అంతే. అది ఎప్పటి నుంచో ఉంది, అది కంటిన్యూ అవుతుంది. వీటన్నిటిని జూదం కింద పరిగణలోకి తీసుకొని నిషేధించారు. ఎందుకంటే జూదం వల్లే మనం మహాభారతం టైంలో కూడా ఎన్నో కథలు, అంటే ఆ జూదం అనేది వ్యసనంగా మారితే అది మనిషి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద ఆంక్షలు ఉంటాయి. ఇంకా మన భారతదేశంలో మనం మహాభారతం లాంటి కథలు విన్నాం కాబట్టి జూదంకి ఎంత ఇది ఉందో తెలిసి మనం కొన్ని అదేంటి సోగ్గాడి పిల్లం లాంటి సినిమాలు కూడా చూసాం కాబట్టి మన దగ్గర అది నిషేధం, అంతే. దానివల్ల మిగతా దేశాలలో పోవట్లేదు, మన దేశంలోనే పోతున్నాయి అనేది ఏం లేదు. ఇది వేరే విషయం. సో దాని పరిగణన తీసుకు అది నిషేధం అనేది ఒక్కటి మైండ్ లో పెట్టుకుంటే దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా చేయకూడదు అనేది ఒకటి ఉంటది. అవును. ఇకపోతే నువ్వు విమల్ని నిషేధించావు, పాన్ మసాలాని నిషేధించావు. దాన్ని ఎవరు అడ్వర్టైజ్ చేస్తారంటే ఇప్పుడు సిటీ మొత్తం చూడు, పలుకులలో కేసరి అని చెప్పి షారూక్ ఖాన్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ అందరూ ఉంటారు మహామహులు. కానీ ఆ ప్రోడక్ట్ నిషేధం. మద్యపానం హానికరం, దాన్ని ప్రమోట్ చేసేది రానా నెంబర్ 1, మ్యాన్సన్ హౌస్ మన బాలయ్య, ఇంకా కొన్ని మందు కంపెనీలకు మహా హీరోలు ఉన్నారు. అది నిషేధం అంటున్నావు, ఓకే. కానీ దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు మహామహులే. ఈవెన్ సిగరెట్స్ కంపెనీలు కూడా కొంతమంది మోడల్స్ పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది ఎలాంటిదంటే ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని చూడలేని కళ్ళు కేవలం అతని మీద పాస్ చేసిన ఎలిగేషన్సే తప్ప అంతకు మించి హర్ష సాయి ఏదో చేశాడు అది చేశాడని ఏం లేదు. ఎందుకంటే ఒకటి బాగా గమనించాలి, అంతమందిలో ఎవడో ఒకడో వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఈయన నన్ను మోసం చేశాడు, ఈయన నన్ను నచ్చేసాడు అని ఎలిగేషన్స్ ఇతని మీద లేవు, అంతే. అట్లాంటప్పుడు మరి హర్ష సాయి చీకటి కోణాలు చాలా ఉన్నాయి. హర్ష సాయిలో బయటపడితే జనాలు తిరగబడతారు, కొడతారు అంటూ వార్తలు వస్తున్నాయి. పెట్టండి, ఉన్నాయి అని చెప్పుకుంటే ఎట్లా ఏదో రోజా గారి బ్లూ ఫిలిమ్స్ లాగా ఉంది కథ. ఉన్నాయి అంటారు కానీ బయట పెట్టి చావరు ఎవరు, అట్లా ఉంది ఇది కూడా. సో అసలు ఆయన మీద అలిగేషన్సే లేవంటారు? ఏమీ లేవు. ఓకే, కొంతమంది కావాలని ఆయన టార్గెట్ అంటే ఎదుగుతుంటే చూడలేని ఓరలేని కళ్ళు బోల్డ్ ఉంటాయి. ఓకే, అంతే. హీ ఈజ్ ఎ వెరీ క్లీన్ చిట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.